అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇప్పుడు ఎండలు ముదిరినాయి కదమ్మా, అందుకని చెప్పి చాలామంది దగ్గర దగ్గర ఒక 5-6 నెలల నుంచి అంటున్నారు ఎండలు రాకుండా చూపించకూడదు కదా, చింతపండు గ్రేవీ మీరు ఎలా తీస్తారో మాకు ఒకసారి చూపించండి అమ్మా అని చెప్పేసి అన్నారు. అది జాబులు చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్యాకింగ్ ఇక్కడి నుంచి చేయడానికి ఏమ్మా మనం ఇంట్లో చేసుకోవడం చాలా ఉపయోగపడుద్ది. రెండు చూపిస్తాను. నేను 1 కిలో మెటీరియల్ కాడికే చూపిస్తున్నాను. నేను ఇంట్లో చాలా చేసుకుంటాను, నాకు ఎక్కువ 90% ఇంట్లో గ్రేవీయే ఉంటుంది. ఓకేనమ్మా. ఇది కిలో చింతపండు, ఇంకా కొత్త చింతపండు రాలేదు, ఇది పాతదే, నాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇలా ప్యాక్ చేసేసుకుని పెట్టుకుంటాను రా. కేజీ కాడికి ఇలా పెట్టేసుకుంటాను, డ్రీప్లో పెట్టేసుకుంటాను ఏమ్మా. ఇది పొద్దున్న తీసుకున్నాను అనమాట. కిలో చింతపండుకి 2 లీటర్లు నీళ్లు పడతాయి. వేడి నీళ్ళే పెట్టుకుని మనం తీసుకోవాలి, అప్పుడు మనకి చలివాసన అనేది రాదన్నమాట. ఇది కిలో చింతపండు, అలాగైతే మీకు అర్థమవుతుంది. కిలో తీస్తున్నానమ్మా. నేను ఎప్పుడు కూడా ఒక 5-6 కేజీలు తీసుకుంటాను. ఈ మెస్ అయితే డిమార్ట్లో ఎంతో కాదు, ఇది 100 రూపాయలు. ఈ మెస్ అయితే మనకు పింక్ కూడా రాదన్నమాట, అంత స్మూత్గా ఉంటుంది, ఎన్నపూస ఉన్నట్టు ఉంటుంది చింతపండు గ్రేవీ. ఇది చూసారా, సంవత్సరం నాడు చింతపండు ఎలా ఉందో అది. ఇది వేడి నీళ్ళు కాసి ఆల్రెడీ లీటర్ పోసుకున్నాను, లీటర్ కాగుతున్నాయి నాకు. ఒక అరగంట వదిలేయండి ఇలా నానబెట్టి. చాలామంది అడుగుతున్నారమ్మా, అందుకని చూపిద్దాము. ముందు చిక్కదనాన్ని తీసి చూపించి మళ్ళీ తర్వాత వాటర్ కట్ ఎలా వస్తుంది ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది అది కూడా మీకు చూపిస్తాను. మనకి కేజీకి కేజీన్నర వస్తుందిరా గ్రేవీ, ఎందుకంటే వాటర్ ఎక్కుతుంది కదా. అది వేడి నీళ్ళే పోసుకోవాలి. చాలా కాలుతున్నాయి నీళ్ళు ఇవి. అవి కూడా ఇంకో ట్రిప్ కాస్తున్నాను. ఇదిగో ఇలాగా ఒక అరగంట అయినా వదిలేస్తే బుర్ర గుంజలో నానిపోద్ది అన్నమాట. చక్కగా వచ్చేస్తుంది. మనం తీసుకుంది ఒకటికి వేరే పని ఉంటే చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది పెట్టుకుని మరి స్టార్ట్ అవుతున్నాయి కదా ఎండలో. చింతపండు గుజ్జుకా నుంచి పచ్చళ్ళు, వడియాలు, బొడిద గుమ్మడికాయ వడియాలు. ఇదిగోరా ఉట్టుపండే పట్టుకొస్తాం. ఇన్నాళ్ళు చింతకాయలు తీసేవాళ్ళం రా, గుల్లలు అవి తీసేవాళ్ళం. ఇంకా అంత పెద్దోళ్ళు లేరు, పెద్దోళ్ళు అందరూ కాలం చేశారు. మరి మేమే కాబట్టి చింతపండే తెప్పించేస్తున్నాం. చింతపండు అమ్ముతున్నారు, ఏలుపూరు నుంచి తెప్పించుకుంటాను నేను. చక్కగా అమ్ముతారు అక్కడ చింతలు సొంతంగాను, కమ్మూరు అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి గోకవరం, రాజమండ్రి దగ్గర గోకవరం ఎవరన్నా వెళ్తే తెప్పిస్తాను 10 కేజీలు. ఇది వచ్చేసారా. ఇది ఇలాగో పావు గంట ఆపి మీకు మళ్ళీ వచ్చి చూపిస్తాను. ఓకేనా బంగారం. ఆ నీళ్ళు కాగుతున్నాయి అయ్యో. ఓకేనమ్మా. ఇది గాల్లోకి తెచ్చుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, ఎంతో కాదు. తర్వాత వచ్చి బాగా పెద్ద పళ్ళలు, సేవంటి పళ్ళాలు ఉన్నాయనుకో, దాంట్లో ఆయిల్ పామండి. సేవంటి పళ్ళు అయినా ఏం పర్లేదు, ప్లాస్టిక్ డబ్బులు ఉంటే దాంట్లో కంపల్సరీ ఆయిల్ పాముకుంటే మనకి ఇది అంటుకోదు. లేకపోతే ఎండిపోయి అది ఏంటంటారు దాన్ని, మామిడి తాండ్రలాగా అంటుకుపోద్ది అన్నమాట. మనకి ఇబ్బంది ఉండదు ఇలా పాముకుంటే. అది కూడా లీటర్ నీళ్ళు పెంచేసుకున్నా చూసారా. ఈ గుజ్జు అనేది 2 సంవత్సరాలు అయినా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం దేంట్లోకైనా సరే అల్లం పచ్చడి కూడా దీంతోనే మనం చేసుకునేది. గ్రేవీ చాలా వాటికి ఉపయోగపడుద్ది, పులిహారకి, పచ్చళ్ళకి. లీటర్ పోసేనా ఇగో కాలుతున్నాయి. నూనెలో ఉడకబెట్టింది గుజ్జు వేరు టేస్ట్ వస్తుంది. ఇది ఎండలో ఎండింది ప్రకృతికి, దీని టేస్ట్ వేరే ఉంటుంది. రెండిట్లకి డిఫరెన్స్ కూడా చూడండి. ఈ గ్రేవీ కట్ రాకుండా
ఇది అనుకోమ్మా అసలు చిన్న పెంకు కూడా రాదన్నమాట. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం ఇది తీసుకుంటా టైం పడుతుంది కాబట్టి ఇందులో ఈ వాటర్ పోసేస్తాం. అమ్మో కాలుతున్నాయి. మనం అది తయారు చేసుకున్నప్పుడు ఇది నాంతా ఉంటుంది. ఎండలో గట్ట కూర్చోకుండా మన ఎండ చేసుకోండి. ఇన్నాళ్ళ చిల్లులు గిల్లు ఉండే కదా సేమండి, దాంతో పామేవాళ్ళు. దాంట్లో కొంచెం పెంకి కింద వచ్చేదిరా, మా అమ్మగారు అది చేసేది. అప్పటికి ఇంకా ఈ టెక్నాలజీ రాలేదు, తెలియదు మనకి. ఇప్పుడు ఈ డిమార్ట్లో వచ్చిన తర్వాత ఎలాంటి మెసలు కావాలన్నా దొరుకుతున్నాయి చక్కగా. ఇవి వచ్చి చాలా చొక్కపెట్టినాయి, లేకపోతే నూకల జల్లుల్లో పామేవాళ్ళు అమ్మా. అలాగా ఇప్పుడు అలా లేదు, ఏ పని చేసుకుంటే ఆ పని వరకు దొరికేస్తుంది. ఇప్పుడు మన షాపింగ్ మాల్కి వెళ్ళాలి కానీ ప్రతిదీ దొరుకుతుంది. అది ఈ చిక్కదనాన్ని ప్రత్యేకంగా ఎడుగా ఓ దాంట్లో ఎండబెట్టండి. రెండో దానికి ఎండబెట్టండి. ఇది సిక్కపడ్డ తర్వాత రెండు కలిపి శుభ్రంగా పెద్ద పళ్ళులో మళ్ళీ నూనె చుక్కపా మీద అంతా కలిపేసి ఎండబెట్టుకో. పలసగా ఎండబెట్టుకుంటే చక్కగా మీరు ప్యాకింగ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ప్యాచిక డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఉంది, మీకు చూపిస్తాను. సంవత్సరం నాటిది ఉంది నా దగ్గర, చూపిస్తాను. చూసారా, ఒక్కరోజు మనం కష్టపడితే సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పడక్కర్లేదు. చేపల కూరలో కూడా 2 స్పూన్లు అలా దింపేసుకోవచ్చు. ఒక చింతపండు చారులోనే చింతకాడ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. పులుపు దిగుతుందన్నమాట మరుగుతుంటే. ఈ గ్రేవీ వేసినప్పుడు తెలియదు చాలా మంది పులుపు వచ్చేస్తుంది. చూసామ్మా, అదిగో ఇప్పుడు కేజీకి 2 కేజీలు గ్రేవీ లెక్క. అదిగోరా, అదిగో చూసమ్మా, అది ఇప్పుడు మళ్ళీ ఇది రెండో ట్రిప్పు, రెండోది వస్తుంది. చూసారు, అసలు ఎక్కడైనా ఏమి చేతికి ఏమి దొరకదు. ఇదిగో అమ్మా, ఇదా నేను దగ్గరికి వచ్చి చూపిస్తాను. బాగా ఎండకత్తే 4 రోజులు చాలు. చక్కగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సాయంత్రం మాటలు ఇంట్లో తెచ్చేసుకు పెట్టేసుకోండి. లేదు డాబా మీద క్లాత్ కప్పేసుకోండి, మంచు వస్తుంది. ఎంత ఎండ కురిసినా పైన మంచు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ తీసుకుందాం. అందాక అది గోడ మీద పెట్టొచ్చేం బంగారం. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు ఇది కూడా ఈ ఉట్లు ఏం చేస్తాను మీకు చూపిస్తాను. అంతే, ఇంకెంతకన్నా చిక్కదనం రాదు. ఇది మళ్ళీ మీకు చూపిస్తా. ఇందులో పాడేది ఏమి ఉండదు. టమాటా పచ్చళ్ళలో గట్ట గ్రేవీ తీయకుండా ఇలాగే వేసి రుబ్బుకుంటారా చాలామంది. ఎవరిష్టం వాళ్ళదనుకో. మా అమ్మగారు మట్టుకి గ్రేవీయే కలిపేది. కథ కొంచెం కలిసి వస్తుందని చెప్పి అమ్ముకునే వాళ్ళు వీటితోనే వేసేసుకుంటారు, దీంతోనే రుబ్బుతారు అన్నమాట. మిక్సీ అయినా రుబ్బు రోళ్ళు అయినా. మాకు పైన 3 అంతస్తుల సోల, అందుకని పైన ఎండబెట్టుకుంటాక ఏముండదు. అందులో మడత మంచం వేసేసాను కరెక్ట్గాను. మేము అంట్లు అయితే తోముకుని కూడా దాని మీద దెబ్బలిస్తాం. అంట్లు తోముకుని ఎండబెట్టుకుంటాము ఒక అలవాటు మాకు, అందుకని దాని మీద పెట్టాను. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరే 2 లీటర్ల వాటర్. అది
మీరు లేదు అరగంట కాదనుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు వేడి నీళ్ళతో. పొద్దున పని అంతా అయిపోయాక తీసుకోవచ్చు అమ్మా, ఏం పాడవదు. ఓకేనమ్మా, ఇది రెండో ట్రిప్ది చూడండి అమ్మా. అది బాగా చిక్కదనం, ఇది కొంచెం పలసన. ఇది ఎండుద్ది అది ఎండుద్ది. అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత రెండు కలిపేసుకుని ఒక్క పళ్ళెంలో పోసుకోండి అంతే. అలా 2 కేజీల ముద్ద దివ్యంగా వచ్చేస్తుంది. ఇగంతే. ఇప్పుడు ఇది కూడా అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేస్తాను మీరు చూపిస్తా. ఓకేనమ్మా, అక్కడికి అది ఉబ్బడైపోయాం కదా, ఇది కూడా ఏమీ పాడవదు. పప్పు చారులోకి కానీ మీరు దగ్గరగా కానీ చేపల కూర వండుకుంటే, ఇప్పుడు ఈ రసం తీసుకున్న 2 రోజులకి 3 రోజులకి చేపల కూరలో కూడా వేసుకోవచ్చు. పప్పు చారు అంతే అమ్మా. ఉట్టుపండు పట్టు ఉంటుంది చేతికి, అది ఇన్నాళ్ళ ఒక్కొక్క కుట్టేసుకు పిసికివ్వరు. ఇంతేనమ్మా, ఇంక అందులో ఏమి ఉండదు. ఇత్తడి సామాను తోముకునేవాళ్ళు, దేవుడి కాడ సామాను తోముకునేవారు, తోమేవారు అప్పట్లో. ఇది మళ్ళీ ఎండబెట్టి ఒక కవర్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ఎందుకో పితాంబరాలు అవి వచ్చినాయి కదా అమ్మా, పితాంబరాలు అవి పెట్టి తోముతున్నారు కదా, లేకపోతే పని కట్టుకుని దాచుకునేవారు ఇతర సామాను అలాంటివి రాగి బిందెలకి. ఇప్పుడు అవి అవసరం లేదు అమ్మా. ఇంతే, ఇంకెంతకన్నా ఇందులో ఏమి రాదు. ఓకేనమ్మా, ఇదిగో ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం తీసుకున్నది. ఈ 2 రోజులు ఎండిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా ఓ బేసినీలో కానీ ప్లాస్టిక్ డబ్బులో కానీ మళ్ళీ అంత ఉంచుకుపామి మొత్తం అంతా దాంట్లో పోసేసుకోండి, చక్కగా దగ్గరికి వస్తుంది. మీరు కవర్లో ప్యాక్ చేసుకున్నా పర్లేదు, డబ్బాల్లో పెట్టుకున్నా పర్లేదు. నాకైతే లీటర్ పెరుగు డబ్బాలు తెస్తారమ్మా, నేను ఇందులో ప్యాక్ చేసేసుకుంటాను అన్నమాట, ఇందులో పెట్టేసుకుంటాను బాక్సుల్లో. తర్వాత వచ్చేది ఓ డబ్బాలో పోసుకోండి, సాయంత్రం దాకా ఎండబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది ఏ పప్పు చారుకు ఉపయోగించుకుంటాను అనమాట. ఓకేనమ్మా, ఇదిగో సెకండ్. ఇది కొంచెం పలచకుండదు కాబట్టి ఒక 2 రోజులు అయిన తర్వాత ఇది అది ఆకం చేసేసుకుని కలిపేసుకుంటామే. ఓకేనమ్మా, ఇదిగో నేను కరెక్ట్గా 4 కేజీలు తీసుకున్నాను ఇదే రోజుల్లో ఇదే తారీఖుల్లో. ఇదిగా ఇంకెంత ఉంది. నాకు పులిహారక కానీ పచ్చళ్ళకి కానీ దేనికైనా ఉపయోగించుకోవడానికి ఎక్కువ స్టోర్లో వెళ్ళినప్పుడు ఎక్కువ పులిహార చేస్తాను రవ్వ పులిహార కానీ అమ్మ పులిహార ఎక్కువ చేస్తాను, అందుకని నేను ఇలా కంపల్సరీ చేసుకుంటాను. బాక్సుల్లో గట్ట చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగ ఉంటుంది. సంవత్సరం ఇప్పుడు ఆగింది మీకు చూపించడానికి. ఇది ఇంకా నేను 4 కేజీలు చేసుకోవాలి. అంతా చేయాలంటే ఇబ్బంది కదా, నేను ఇలా మడత మంచి వేసేసుకుని అందులో ఎండే కావాలంటే దొరకదు కదా, ఉన్నంతలో ఉపయోగించేసుకోవటమే. ఎండుమిరపకాయలు కూడా ఇలాగే పోతా, ఎగురు పారి కూడా మనకి తెత్రి పక్క నుంచి ఎండ వస్తుంది, పక్కన బిల్డింగ్లు ఏమి లేవు, ఖాళీ తళాలే. అమ్మా ఇదిగో చక్కగా ఇలా చూసుకున్నమ్మా నడండి అమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఏమ్మా చూసి ఇలా చేసుకోండి. మీ అందరూ అడిగినందుకు పని కట్టుకుని ఈవేళ మీకు ఇది చూపించాను. ఓకేనమ్మా, మళ్ళీ ఇలాగే మంచి వంటలతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.